52,000 ఏళ్ల క్రితం ఆకాశం నుంచి ఒక పెద్ద ఉల్కారాయి భూమ్మీద పడి మహారాష్ట్రలో ఉన్న లోనార్ సరస్సును సృష్టించింది. ఈ సరస్సు విషయంలో చాలా వింతలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవాలంటే వీడియోని పూర్తిగా చూడండి. సుమారు 52,000 ఏళ్ల క్రితం ఒక పెద్ద ఉల్కారాయి భూమిని కొట్టింది. దాని వేగం చాలా ఎక్కువగా ఉండటంతో భూమిలో పెద్ద గొయ్యి ఏర్పడింది. ఆ గొయ్యి తర్వాత నీటితో నిండి అది ఈ లోనార్ సరస్సుగా మారింది. ఈ సరస్సు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇక్కడ ఉన్న నీరు 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఉప్పుగా, మరొకటి క్షారంగా. ఇక్కడున్న సూక్ష్మజీవులు భూమ్మీద ఎక్కడా లేని విధంగా ఉంటాయి. ఇవి గ్రహాంతర జీవాలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇక్కడ అయస్కాంత శక్తి ఎక్కువగా ఉండటం వల్ల కాంపస్ సరిగా పనిచేయదు. పౌరాణిక కథల ప్రకారం ఇక్కడ లోనసుర అనే రాక్షసుడిని విష్ణుమూర్తి సంహరించాడు. ఆ రాక్షసుడు పడిన చోట ఈ సరస్సు ఏర్పడిందని చెబుతారు. ఇక్కడ దైత్యసుదన్ ఆలయం ఉంది. ఇది చాలా పురాతనమైనదిగా చెబుతారు. ఇక్కడ ఉన్న కొండలు ఉల్కాపాతం వల్ల వచ్చిన షాక్ వేవ్ల కారణంగా ఏర్పడ్డాయి. ఇక్కడ మాస్కెలినైట్ అనే అరుదైన ఖనిజం దొరుకుతుంది. ఇది సాధారణంగా ఉల్కాపాతం జరిగిన చోటే దొరుకుతుంది. ఇక్కడ వలస పక్షులు, జింకలు, నెమళ్లు, ఇంకా ఎన్నో రకాల జంతువులు ఉంటాయి. లోనార్ సరస్సు పర్యాటకులకు చాలా మంచి ప్రదేశం. ఇక్కడ ట్రెక్కింగ్, పక్షుల వీక్షణం, పాత ఆలయాలను చూడొచ్చు. ఇక్కడికి వచ్చి సరస్సు అందాలను ఆస్వాదించండి. ఇక్కడ కాలుష్యం పెరుగుతోంది. పర్యాటకుల నిర్లక్ష్యం వల్ల సరస్సు మురికిగా మారుతోంది. మనకు ఈ అద్భుతాన్ని కాపాడే బాధ్యత ఉంది. లోనార్ సరస్సు గురించి ఇవే వింత విశేషాలు. ఇలాంటి మరిన్ని అద్భుత విషయాలు తెలుసుకోవాలంటే మా ఏఎంసీ తెలుగు ఫాక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.